వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన యువతపోరు కార్యక్రమం ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా నినాదాలు చేస్తూ బయలుదేరారు. ముందుగా అంబేద్కర్, రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ తమీం అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల వసతిదీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్ల తెలిపారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాటపట్టే విషమ పరిస్థితిని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కల్పించిందని, నిరుద్యోగభృతి అంశాన్ని పక్కన పెట్టేయడమే కాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రావు, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, విద్యార్థులు, యువకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.